ప్రధాని మోదీ బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ల బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా నిర్వహించారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చెలో ఢిల్లీ పెట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 4 కోట్ల మంది ముక్త కంఠంతో విజ్ఞప్తి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. డిమాండ్ను ఆమోదిస్తారా, మిమ్మల్ని గద్దె దించుతారా అంటూ సవాలు విసిరారు. ఆలోచనలు, బిల్లులను తుంగల్లో తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారని అన్నారు. మోదీ బీసీలకు బద్ధ శత్రువు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తమ దీక్షను కేటీఆర్ డ్రామా అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేటీఆర్ ఇంట్లోనే డ్రామా నడుస్తోందని, కేటీఆర్ పేరే డ్రామారావు అన్నారు. కేసీఆర్ ఇంట్లోనే ఒకరు బీసీలకు అనుకూలంగా మాట్లాడితే మరొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది, మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న బీసీ ధర్నా దేశ చరిత్రలో నిలిచిపోతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకొని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లు బిల్లుగా మార్చి కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంశం కాదని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య అంశమని అన్నారు. ఈ బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల
పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు ముర్ము గారి దగ్గర ఉన్నది. గౌరవ ముర్ము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారికి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలపైన ప్రేమ ఉందనే మేము భావిస్తా ఉన్నాం, నమ్ముతున్నాం కూడా. తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి కవిత బీజేపీ బీఆర్ఎస్ లను టార్గెట్ చేశారని కొండా సురేఖ అన్నారు. బీజేపీకి బీసీలు ఎస్సీలంటే చిన్న చూపని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతిని కూడా బీజేపీ చిన్న చూపు చూస్తోందని అన్నారు. అందుకే పార్లమెంటు అయోధ్య ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతిని పిలవలేదని ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను. ఎందుకు అనంటే ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. ఎంతో ధైర్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిందని చెప్పారు. మా బీసీల గొంతును పట్టించుకోరా మోదీ గారు అంటూ ప్రశ్నించారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే మీరు విలన్లుగా మిగిలిపోతారని ఫైర్ అయ్యారు. భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే. అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా 42% బీసీ రిజర్వేషన్ చెయ్యండి అని మోడీ గారిని అడుగుతున్నారు. బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను. బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? ఇవ్వరా? న్యాయం చేయరా? అంటే మా శ్రమని దోచుకుంటారు, మా ఓట్లు గుచ్చుకుంటారు. కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు. అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని డిమాండ్తో ధర్నా జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందని అన్నారు. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసమని రాహుల్ స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని